అండి అందరికీ ఒకటి చెప్తున్నా, స్వార్థంతో పనిచేసిన వాళ్ళు ఎప్పుడూ కూడా ముందుకెళ్ళరండి. నీలో స్వార్థం లేకుండా నీలో మన వల్ల ఒకరు బాగుపడుతున్నారన్న స్వార్థం ఉండకూడదు. ఒకటి, నువ్వు చేసే పని కాడ నిజాయితీ ఉంటుంది. మనం స్వార్థంతో పనిచేస్తే ఆ స్వార్థమే మనం తినేస్తాం. ఎవరి కోసం నువ్వైతే కష్టపడుతున్నావు, చేస్తున్నావు, వాళ్ళకే చిన్న దెబ్బ తగిలితే మనం తట్టుకోలేము. మనం చేసే స్వార్థం, మనం చేసే మోసాలు అవన్నీ కూడా మనం ఎవరి కోసం అయితే పని చేస్తున్నాం వాళ్ళకే దెబ్బ తగిలిందంటే మనం తట్టుకోలేము. కానీ ఆ దెబ్బ తగిలినప్పుడు డబ్బు కూడా మనల్ని కాపాడదు. ఆ డబ్బు కాపాడలేనప్పుడు మనం సంపాదించాం. కానీ ఒకే మాట, నువ్వు చేసేది స్వార్థం పెట్టుకోకుండా మంచితనం, మానవత్వం, మనిషి అన్నవాడు నువ్వు సాయం చేయగలిగితే చేయండి. అన్నదానం చేసిన ఏది చేసినా మంచి చేయాలి తప్ప మంచి చేసుకుంటూ పోతే డబ్బు కాదు, పుణ్యం నిన్ను కాపాడదు. పాపం చేసుకుంటూ పోతే ఈ డబ్బు కూడా నిన్ను కాపాడదు. నీ దరిచేపుల్లోకి కూడా రాదు. ఇప్పుడు కూడా నువ్వు ఎవరి కోసం అయితే కష్టపడుతున్నావో వాళ్ళకి చిన్న దెబ్బ తగిలితే నువ్వు తట్టుకోలేవు. అందుకే మనం చేసేది ఎప్పుడైనా సరే రూపాయి వచ్చిన ఆ రూపాయలైనా సంతోషించాలి. 10 రూపాయలు వచ్చిన 10 రూపాయలతోనే సంతోషించుకో. లేదు మనకి ఏదో ఒక మోసం చేయాలి, తినాలన్న ఆ స్వార్థం మాత్రం మనిషికి. జై హింద్.